హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హర్షాని. ఇప్పుడైతే మేము బయటకైతే పోతున్నాము. బయటికి కాదు, హాస్పిటల్కి అయితే పోతున్నాం అనమాట. ఎందుకంటే రక్షితకి అయితే చెవులో చీమ అయితే కారుతుంది. ఇంకా పాపం పెయిన్కి అయితే ఏడుస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి అయితే మేము వెళ్తున్నాము. చూడండి, రక్షిత ముందర కూర్చోనండి. రక్షి ఓయ్ చూడండి, చూడమన్నా కూడా చూడలేదు. చూడదు చూడండి, మేము మా బాగున్నాయి రండి. ఎంత కలర్ చూడండి. మేమైతే రక్షిత అయితే వాళ్ళ నాన్ననైతే తలతో గుద్దుతాను. చూడండి ఒకసారి చూడండి ఎట్లా గుద్దుతాదో. ఇంకా మేమైతే ఇంకా హైవేకి అయితే దగ్గరలో ఉన్నాము. రక్షిత చూడండి నేను బాగున్నావా? మేమైతే హైవే ఎక్కినాం చూడండి. హైవేలో చాలా వెహికల్స్ అయితే పోతూనే ఉంటాయి. ఇంకా ఈ రోజు అయితే మా కాలనీలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. చాలా బాధ అనిపించింది. పాపము అన్నకైతే ఇంకా కొడుకో కూతురు అయితే ఉన్నారు. ఇంకా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. అన్న అయితే హ్యాంగ్ చేసుకుని అయితే చనిపోయినాడు, అంటే ఊరేసుకొని చనిపోయినాడు. ఇంకా అన్నకు వచ్చేసి ఒక 3 years బాబును, ఒక 5 months పాప అని ఉందనమాట. చాలా బాధ వేసింది. ఇంకా పొద్దున మేము కూడా పోయి అయితే చూసేసి అయితే వచ్చినాము. చాలా బాధ అనిపించింది. ఎందుకు అన్న అంత డెసిజన్ తీసుకున్నాడైతే ఎవరికి అర్థం కాలేదు. అది ఎందుకంటే భగవంతుడికే తెలియాలా. ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా అట్లా. ఇప్పుడు చూడండి, ఆ అన్న ఏమో వెళ్ళిపోయినాడు, కానీ పిల్లలు తల్లి పిల్ల ఎంత అనాథలుగా ఉండాలంటే అందరూ ఉన్నా తను లేదనే ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా అనేది అయితే అనిపిస్తుంది కదా. అట్లయితే ఎవరు ఆలోచన అయితే చేయొద్దండి అబ్బా. అట్లా ఆలోచన ఉన్న వాళ్ళైతే పెళ్ళే చేసుకోకూడదు అసలుకి. ఎన్ని బాధలున్నా పిల్లల్ని చూసుకొని అయితే బతకచ్చు. కానీ అన్న ఎందుకు మళ్ళీ అట్లా డెసిజన్ తీసుకున్నాడో ఎవరికి తెలియదు అనమాట. హైవే మీద నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇంకా మా పాలుగురు అయితే పడుకున్నాడు. అయితే నిద్రపోదు అసలుకి. ఇంకా మేమైతే హాస్పిటల్లోకి అయితే ఎంటర్ అయినాం చూడండి. ఇంకా మధ్యాహ్నం టైంలో కదా, చాలా తక్కువ మందే ఉన్నారు జనం అయితే. ఓపీ తీసుకుంటారా? ఇంకా మా ఆయన అయితే ఓపి తెచ్చేకైతే పోతున్నాడు. ఇంకా చూడండి, ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇంకా మా కొడుకు అయితే ట్రైన్ అంటే పిచ్చి అనమాట కొంచెం. అందుకనేసి అయితే వాళ్ళ నాన్న అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే పిలుచుకొని వచ్చినాడు చూడండి. ట్రైన్ చూసి అయితే మా వాడు ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి. నిలబెట్టేసి ఏంటి ఏమది చూడండి. నా కొడుకు అయితే ఏంటంటే ఒకసారి ఎట్లా పోతున్నాడు చూడండి. వాళ్ళ నాన్ననైతే అదే పనిగా పోదామని అయితే సతాయించినాడు చూడండి. ఇంకా మేమైతే ఆ ఫ్లైఓవర్ మీద అయితే పోతా అంటే ఇంకా అక్కడ కనిపించింది అనేసి అయితే ఇంకా పోదామని పట్టి మళ్ళీ పిలుచుకొని వచ్చినాడు చూడండి ఎట్లా పోతున్నాడు. పోతావా ట్రైన్లో? వెనక్కి తిరుగు. పోతావా ట్రైన్లో? ఊరినే చూస్తావా?
మా రక్షిత అయితే ఏంది లేదనమాట అనేది ఒకటి వచ్చినమ్మా ఏంది పాపం చెవు నొప్పిస్తున్నట్లుంది, చెవులో ఏలైతే పెట్టుకుంటాను చూడండి. ఏంది పలుగునా ట్రైనా పోతావా? ట్రైన్కి పంపిద్దుమా? ఇంకా అది కదిలేటప్పుడు అయితే మా వాడు ఎగ్జైట్మెంట్ ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. మీకైతే ట్రైన్ అయితే చూపిమంటున్నాడు. చూడండి మా వాడితో కష్టం మాకు సన్నకు కాదు. ఇట్లా ట్రైన్లో పోయే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా అలవాటు అయితే ఎంత పర్వాలేదు, కానీ మనకి అలవాటు లేకపోతే చాలా కష్టము. కాలు జారిందంటే కష్టం అవుతుంది. మా వాడు చూడండి సమోసాలు అయిపోయి చూసి అమ్మ అంటున్నాడు, ఎందుకంటే సమోసాలు తీసుకోవాలని. పోదామా ఇంటికి పోదామా? చూడండి పోదామనేసి అయితే అని మళ్ళీ వద్దు అది పోనీ అని అయితే చెప్తున్నాడు చూడండి మా వాడు. ట్రైన్ పోతుందా? ట్రైన్ పోయినాక ఇంటికి పోదామా? ఇక్కడ చూడండి క్లైమేట్ చూడండి. అయినా కూడా మా వాడు ట్రైన్ అయితే కంపల్సరీగా అయితే చూడాల మా వాడైతే. మో పోతావా నువ్వు ట్రైన్లో? చిట్టుతల్లి ట్రైన్లో పోతావా? నాకైతే చాలా ఇష్టం అనమాట వందే భారత్ ట్రైన్ అయితే చూడాలనేసి. అదైతే ఇప్పుడు వస్తుంది చూడండి. సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతుంది కదా. వందే భారత్ చూడండి నాకైతే చాలా ఇష్టము అసలు ఇది చూడాలని. ఇంతవరకైనా ఒకసారి కూడా అయితే చూడలేదన్నమాట నేను లైవ్లో అయితే. ఇంక ఇప్పుడు మీకైతే లైవ్లో చూపిస్తాను చూడండి ఒకసారి. వస్తుందిలే. ఇంక ఈ ట్రైన్ అయితే మూవ్ అయ్యేదానికైతే హార్న్ అయితే ఇస్తుంది. సైరనా? సైరన్ అయినా హారన్ అయినా ఒకటే కదా. నా కొడుకు మాదిరి నాకు కూడా కొంచెం ట్రైన్ పిచ్చి, ఏదంటే వందే భారత్ చూడాలని అయితే. అది ఇప్పుడు లైవ్లో చూస్తాను నేను. ఏం చేస్తాను పలుగునా? ఇంకా ట్రైన్ అయితే చిన్నగా అయితే మూవ్ అవుతుంది. రక్షిత అయితే ట్రైన్కి బాగా చెప్తాను చూడండి. రక్షి బాగా చెప్తానమ్మా. మమ్మీ బాయ్ చెప్పు. ఇది ఇరుగు తల్లి బాయ్ చెప్పు. చూడండి అమ్మకి ఎవరు కానీ పాపం బాయ్ కూడా చెప్పలేదు చూడండి మా పాపకి. మా పాప ఎంత బాగా చెప్తుందో బాయ్. మా ఇంటికి ఎందుకు వస్తుందప్పా? రాదు. ఇంకా ట్రైన్ అయితే ఇంకా అయిపోయింది. ఎక్కడ ఎక్కిన పైకి ఇప్పుడైతే అక్కడైతే చూడండి గూడ్స్ అయితే వస్తుంది. అది గూడ్స్. ఇదైతే
ఈ ట్రైన్ వస్తుంది అనేసి అయితే ఇంక అందుకో వందే భారత్ ట్రైన్ అయితే నిలబడింది కొద్దిసేపు అయితే. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చూడండి గూడ్స్ అయితే. అదే ప్యాసింజర్ అయితే ఇంత పోదు. గూడ్స్ అయ్యి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది కదా. గూడ్స్ కదా. వీళ్ళు చూడండి తండ్రి కూతురు ఎట్లా చేస్తున్నారు. ఇంకా పైన చూస్తే క్లైమేట్ చూడండి, మబ్బులు ఎట్లా గమ్ముకొని వచ్చినాయో. ఇంకా వందే భారత్ ట్రైన్ అయితే మూవ్ అవుతుంది చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇది చూడాలని. అందులో సీట్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి చూడండి. ట్రైన్ అయితే చాలా బాగుంది. లోపలైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం రిచ్ ఎట్లున్నాయి చూడు. లోపల సీట్లు అంతా చాలా బాగున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సీట్లు అయితే చాలా బాగున్నాయి చూడండి. నార్మల్ ఉన్నట్టయితే లేదు అసలుకి. ఇంకంతే అయిపోయింది వందే భారత్ వెళ్ళిపోయింది. మేము కూడా ఇంటికి అయితే వెళ్తాము. ఇంకా పోదామా ఇంటికి. మళ్ళా వస్తుంది ఎక్కుదాము. సరేనా, ఇంక పోదాం ఇంటికి. సరే. ఇంకా మేమైతే చిన్నగా అయితే ఇంక ఇంటికైతే బయలుదేరినాము. ఎందుకంటే వర్షం పడేటట్లుంది ఇప్పుడు. ఇంకా వర్షం పడితే ఇంకా మళ్ళీ మేము తడిచిపోతాము, పిల్లలు కూడా తడిచిపోతారు అనేసి ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంక మేము కూడా బయలుదేరుతున్నాము.